గుడ్ మార్నింగ్, హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడైతే పూజనైతే ఇప్పుడే అయిపోయింది. చూడండి సింపుల్ గా అయితే ఇలా చేసిన. ఇప్పుడైతే వంట చేస్తున్నా. ఇప్పుడే చాయ్ వస్తున్నా. ఫుల్ వర్షం పడుతుంది, లేట్ అయిన వర్షంలో పనే కాలేదు. ఇప్పుడైతే కర్రీ అయితే టమాటా పచ్చడి చేద్దామని టమాటాలు కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నా. టమాటా చట్నీ చేస్తున్నాం కదా. ఇగో ఇవి నూనె పోసినాక వేసినాం అనుకో పట్ట మీద పడతాయి. అందుకోసమే ఫస్ట్ వేసుకున్నాం అనుకో నీళ్ళతో కూడా పోతుందని వేసుకుంటాం. వేసినాం అనుకో నీళ్ళతో పోతుంది. పచ్చడి కడుగుతాం కదా, అవి ఆరితే ఏం కాదు కానీ ఆర ముందుకు వేసినాం అనుకో మంచిగా ఇట్లా పెట్టుకుంటే తడంతా పోతుంది. నూనె వేయ ముందుకే పచ్చిమిరపకాయలు వేస్తా, ఎందుకంటే అవి నీళ్ళతో ఉంటుంది కదా, చుట్టపక్కన ఉంటుంది. అందుకోసం అయితే ముందే ఇట్లా వేసి ఆ నీళ్ళతో వేయదాకా ఇట్లనే కలుపుతాం. నీళ్ళతో వేయక ఆయిల్ పోస్తున్నాం అంటే అప్పుడు చిల్లకుంటూ ఉంటుంది. ఈరోజు అయితే అందరు ఏం చేసుకున్నారు స్పెషల్ చెప్పండి, అందులో కామెంట్లో పెట్టండి. ఏం స్పెషల్ చేసుకున్నారు అనేది అయితే నేను మాత్రం ఏం చేయలేదు అసలు. అయితే వాననైతే బాగా వస్తుంది. లేట్ అయింది పని అయిపోయేసరికి. డ్రై ఫ్రూట్స్ పెట్టినా దేని దగ్గర అయితే సేమియా కూడా వేయలే. సేమియా వేసినా కూడా పిల్లలు బాగా దగ్గున్నది, జరుగున్నది. అందుకోసం అయితే అవి అయితే ఏం చేయలేదు. ఇంత తొందరగా అయిపోతుందో టమాటా అనేది ఏమేమి వేసిన అనేది చూపిస్తారండి. ఇక్కడైతే ఇదిగోనే పచ్చిమిరపకాయలు కొంచెం నూనెలో ఫ్రై అయిపోయినాక అందులో జీలకర్ర, ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం చింతపండు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై కావాలి. అది ఫ్రై అయినాక టమాటా వేయాలి. టమాటా వేసినాక కొంచెం అది సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసినాక మూత పెడితే అదే ఉడుతుంది. మొత్తం టమాటా మొత్తం తొక్కంతా పైనకి వేయలేదాకా దాని కొంచెం ఇది పైది పొట్టు అది మొత్తం ఇట్లా పైనకి ఇట్లా రావాలన్నమాట. అప్పుడు ఉడికినట్టు. ఉడికిన దాన్ని చల్లారినాక మిక్సీకి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. దీంట్లో కొంచెం పచ్చి ఉల్లిగడ్డలు చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకున్నామంటే సూపర్ ఉంటుంది అన్నం అయితే. ఇంకా నైనా వెళ్ళొచ్చి బాగుంది కదా, కలర్ఫుల్ ఉంది. అంత కలర్ బాగుంది కదా. ఇంత కలర్ ఇక్కడ చూడండి మా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అయితే. ఇక మా పాపను అయితే మావని మొత్తం రెడీ చేస్తుంది. ఆడపిల్ల లెక్క రెడీ చేస్తుంది ఇవన్నీ. ఇలా వినాయకుని పండుగ కదా హాలిడే ఇచ్చిళ్ళు. ఇక చూడండి బెడ్ అంతా ఎట్లా చేసిళ్ళు, మొత్తం రచ్చ చేసిళ్ళు. నేను ఏదో ఆ రూమ్లో కూర్చున్నందుకు వీళ్ళంతా ఈ రూమ్ ఇట్లా చేస్తారు. ఇప్పుడు చూసేసరికి ఇట్లున్నారు మొత్తం అవతారాలు. వీని క్లిప్పులు చూడు మొత్తం ప్యాకెట్ పెట్టేసింది. ఇక నొప్పిలేదు కదా రవనికి. ఈమె జుట్టు అయితే వేసుకోలేదు. ఈమె జుట్టు అయితే వేసుకోలే. తలసాలం చేసిన కాంచెలు అట్లనే ఉన్నది. వాడిని రెడీ చేస్తుంది ఆడపిల్ల లెక్క. ఇక చూడు ఎట్లా పెట్టిందో నక్లీస్ మొత్తం. ఇంకా ఇంట్లో ఆడుతుంది. ఏంటి చూపియాలరా? ఏంటిదిరా చూపించేది? నువ్వెందుకు పెట్టుకుంటావు రా? తీసేయరా, వద్దు పెట్టొద్దాను. అవి చూడండి స్నో బాటిల్, అవి చూడండి అంత బాటిల్ అంత ఎట్లా చేసిండు దేవుడు. అది కంట్లో పోతే ఏం లేదు. మళ్ళా లేచాయి అలా పెట్టు, అవన్నీ తీయాలి ఫస్ట్. అవన్నీ ఇక ఇట్లుంటది. ఇంటికాడ ఉంటే అంగడి ఇట్లుంటది. ఇంకా బెడ్ అంతా రచ్చ చేసి పెడతారు. ఇక అవన్నీ చూడండి ఎట్లా చేస్తున్నారు. వర్షం అయితే ఇప్పుడు తగ్గింది. పొద్దున్న నుండి స్టార్ట్ ఇప్పటిదాకా వస్తూనే ఉన్నది. ఏ నానా తీ. వర్షం అయితే పొద్దుటి నుండి వస్తూనే ఉన్నది. అసలుకి అయింది పొద్దుగాలనైతే మస్తు కష్టమైంది పని చేసుకోవడానికి అయితే. ఇప్పుడు కొంచెం పోయింది, మళ్ళా కూడా ఉన్నట్టే ఉంది వాతావరణం అయితే. హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. గుడ్ బాయ్. నువ్వు చెప్పరా షైని? హ్యాపీ వినాయక చవితి ఫ్రెండ్స్. ఏముంటదిరా?
ఉండాలి కదా. ఏంటి సైడే తొక్కిన వారా ఏమైంది? వాంటి వాడు మాటేసాను కదా, దాని మీద మంచిగా ఇట్లా తూకుంటుంటే ఏదో వాడినట్టు అనిపించింది. తర్వాత చూసేసరికి ఏదో తెల్లగా అనిపించింది. ఏమొచ్చినట్టు అనిపించింది? భూకంపమా? భూకంపం. ఇందాక ఫస్ట్ అంది మమ్మీ నాకు భూకంపం వచ్చినట్టే ఉండదు అని అంటుంది. మామ చూడండి రౌడీ భయపడాడు వీడైతే. అలా చూసేసాడు. నువ్వు చెప్పింది నయమైంది, ఇంకా నయ్యం. చూడండి ఎక్కడ మావాడైతే ఇగో కొట్టుకున్నాడు. ఇంటికాడుండి ఒక్క రోజు ఇంటికాడుండే ఏడ్చుడు, కొట్టుకుడు ఏడ్చుడు అయితే. ఇద్దరిని బెదిరించిన నేను, కొట్టుకుంటున్నాను ఇద్దరిని బెదిరిస్తే అమ్మ సపరేట్ వీడియో ఏడతాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ బాయ్. బాయ్ చెప్పలేను. బాయ్ 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 ఫ్రెండ్స్ అట. ఓకేనా?